వెల్కమ్ టు సక్సెస్ స్టోరీ. ఒక బయో సైంటిస్ట్గా అనేక పరిశోధనలు చేసి సమాజానికి కావాల్సిన వైద్యాన్ని అందించడంతో పాటు మానవ జీవన విధాన్ని కూడా ప్రత్యేకంగా ఈ విధంగా తీసుకుంటే మన వ్యవస్థ ఆరోగ్యం కావచ్చు, శరీరం కావచ్చు బాగుంటుంది అని చెప్తున్నారు బయో సైంటిస్ట్ శ్రీధర్ ముత్యాల గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా మా తెలంగాణ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అండ్ మా తెలంగాణ ఛానల్ వారికి కూడా నా యొక్క థ్యాంక్స్ అండి నన్ను షోకి పిలిచినందుకు. దాంతోపాటు ముందుగా మనం ఇప్పుడు ఎంతోమంది ఈ కోవిడ్ సెకండ్ వేవ్ బారిన పడి ఎన్నో విధాలుగా అవస్థలు పడుతున్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల, సరైన మెడిసిన్ అందకపోవడం వల్ల వారి కోసం మనం ఒక 2 నిమిషాలు జస్ట్ మనం ప్రే చేద్దాం మన వంతు స్థాయిలో. వాళ్ళందరూ తొందరగా కోరుకోవాలి. మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి అతి తొందరగా మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే సంతోషంగా బయట ఏ విధంగా అయితే ఉన్నామో అదే నార్మల్ పరిస్థితికి రావాలని కోరుకుంటున్నాం. 1 నిమిషం మనం వారి కోసం ప్రే చేద్దాం. మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు సార్? అసలు ఇటువైపు రావాలని చెప్పేసి ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? బేసికల్గా మీ ఫ్యామిలీ అసలు నా చిన్నప్పటి నుంచి కూడా నాకు సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సైన్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా. ఆ సైన్స్ మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఆ టైంలో నేను 10th కంప్లీట్ చేసిన టైంలో ఎంపీసీ అంటే చాలామందికి అసలు ఎంపీసీ మా పేరెంట్స్ కూడా ఎంపీసీ జాయిన్ చాలా ఫోర్స్ చేశారు. అయినప్పుడు కూడా నేను బైపీసీ కోర్స్ తీసుకొని నేను రీసెర్చ్ సైడ్ వెళ్దామన్న ఒక కోరికతోటి ముందుకెళ్ళాను. యాక్చువల్గా ఫస్ట్ నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకున్నాను, అది మిస్ అయింది. కానీ అయినప్పుడు కూడా నేను రీసెర్చ్ ఫీల్డ్ని నేను ఎంచుకున్నాను. దాని తర్వాత బీఎస్సీ నేను బయోటెక్నాలజీ కంప్లీట్ చేశానండి 2004లో. 2007లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఇన్ బయోకెమికల్ టెక్నాలజీ కంప్లీట్ చేశాను మన పెరియార్ యూనివర్సిటీ సేలం నుంచి. తర్వాత 2007లో నేను ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ న్యాచురల్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేసి బెంగళూరులో ఉంటుందండి. ఆ కంపెనీ వాళ్ళు న్యాచురల్ ఇంగ్రీడియంట్, న్యాచురల్ మాలిక్యూల్స్ మీద పరిశోధన చేస్తుంటారు వాళ్ళు. అంటే అది ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాళ్ళకి డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి, ఎనిమల్ హెల్త్ ప్రొడక్ట్స్ అని, హ్యూమన్ హెల్త్ ప్రొడక్ట్స్ అని. వారు నాకు ఫస్ట్ నా ఇంటర్వ్యూ తర్వాత నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఒక రీసెర్చ్ సైంటిస్ట్ కింద. కెరీర్ అక్కడ కెరీర్ నాకు స్టార్ట్ అయింది న్యాచురల్ రెమెడీస్తో అండి. అక్కడ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో ఒక రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ కింద స్టార్ట్ చేశాను. నాకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మాలిక్యూల్స్ ఎఫికసీ, సేఫ్టీని స్క్రీన్ చేయడం మేజర్గా. అంటే ఒక ఎనిమల్స్ మోడల్స్ మీద, ఇప్పుడు ల్యాబొరేటరీ ఎనిమల్స్ ఉంటాయి, ర్యాట్స్, మైస్, ర్యాబిట్. రైట్. అలా మీ కెరీర్ స్టార్ట్ అయింది. మీరు ఎన్ని రకాల టెస్టులు చేసి ఉంటారు, ఎన్ని రకాలుగా మీరు వర్క్ చేసి ఉంటారు? నేను అంటే చాలా రకాలుగా వర్క్ చేసామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే తీసుకోండి, షుగర్ తీసుకోండి, బీపీ తీసుకోండి. దేర్ ఆర్ డిఫరెంట్ మనకి డిసీజెస్ ఉన్నాయి. ఆ డిసీజెస్ అన్నీ కూడా ఎనిమల్స్లో మోడల్స్ డెవలప్ చేయడం. ఎనిమల్స్ మీద డ్రగ్స్ ఇచ్చి వాటికి ఎంతవరకు పనిచేస్తుంది చూడడం. ప్లస్ ఇప్పుడు మనం వ్యాక్సిన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, ప్రజానికి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ సేఫ్టీ అనేది ముందు వస్తుంది మనకి. ఆ సేఫ్టీ అనేది ముందు వస్తుంది కాబట్టి ఆ సేఫ్టీ అనేది కూడా ఫస్ట్ ఎనిమల్స్ మీద ట్రయల్ చేస్తారండి. డిఫరెంట్ లెవెల్స్లో ట్రయల్ చేస్తుంటారు ఎనిమల్స్ మీద. అవన్నీ కూడా మేము రీసెర్చ్లో చేసాం. అంటే మొత్తం ఒక 13 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో పనిచేసాను. చాలా అనుభవం. దాదాపుగా మీరు చేసిన ప్రతి ప్రాజెక్ట్లో కూడా మీరు ఒక మెడిసిన్ కానీ ఒక వైద్యం సంబంధించి మీరు ఖచ్చితంగా రూపొందించారు. ఎలా అనిపించారు? నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కాలేకపోయాను, బట్ ఈ విధంగా నేను సమాజానికి సేవ చేస్తున్నప్పుడు మీరు ఎలా సాటిస్ఫై అయ్యారు? రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అండి. అంటే ఇప్పుడు నేను ఎంబీబీఎస్ డాక్టర్ కాకపోవచ్చు, కానీ మేబీ వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు వాడే మెడిసిన్ వెనకాల ఏదో ఒక మెడిసిన్ వెనకాల నేను ఉంటాను. అదొక ఇండైరెక్ట్గా అయినా సరే ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆ తర్వాత అంటే 13 సంవత్సరాల్లో మీరు మేజర్గా మీకు పేరు తెచ్చింది ప్రాజెక్ట్ ఏంటి? మెనీ ప్రాజెక్ట్స్ అండి. అంటే నేను యాక్చువల్లీ ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేస్తాం కాబట్టి మేము కేస్ బై కేస్ వర్క్ చేస్తాం, ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం. అంటే ఇక్కడ దాంట్లో ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. మేము చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది, ప్రైవేట్ పరంగా చేస్తాం కాబట్టి. అందుకని ఏది కూడా మేము రివీల్ చేయలేము. దట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. పేరు తెచ్చండి. ఇట్స్ ఆల్ ప్రాజెక్ట్స్ గివెన్ మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
ఓకే. కానీ మేజర్గా మీకంటూ అక్కడ కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ నుండి మీ వృత్తి స్టార్ట్ అయింది. ఒక బయో సైంటిస్ట్గా మీరు తయారైన తర్వాత పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మీ విలేజ్ వాళ్ళు కానీ ఇలాంటి ప్రాజెక్టులు నేను చేస్తున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు కానీ అంటే ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ అంటే మా విలేజ్లో కూడా నేనంటే చిన్నతనంలో చాలా అది డిఫరెంట్గా ఉండేవాడిని. ఓకే, ఒకసారి అంటే సైంటిస్ట్ యాడ్ అయినసరికి దే ఫీల్ వెరీ డిఫరెంట్ అండ్ హ్యాపీ. ఏంటి అంటే మన ఊరు అబ్బాయి, ఇంత చిల్లర అల్లరిగా తిరిగే అబ్బాయి, ఓకే అనే ఒక రియలీ ఐ ఫెల్ట్ గుడ్ ఫర్ దట్. చేసిన ప్రాజెక్టులు అన్ని చూసి లేదంటే ఒక మెడిసిన్ నేను దీంట్లో నేను వర్క్ చేశానని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా వాళ్ళు? లేదండి, నేనంటే ఇలా మేము ఎక్స్ప్లెయిన్ చేయమని ఇప్పుడే అన్నాను కదా, మీరు ఎవ్రీథింగ్ మేము ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ చేస్తామో అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ అండి. అంటే మేము రీసెర్చ్ చేస్తాము, అంటే ఎనిమల్ మోడల్స్ మీద వర్క్ చేస్తాము, అంటే ఇలా మెడిసిన్ వర్క్ చేస్తామని తెలుసు, కానీ మేము దేని మీద వర్క్ చేస్తాం ఏం చేస్తామని వీ కెనాట్ రివీల్ అవుట్. కేవలం దానికి రెమెడీ మాత్రమే మీరు రైట్ అండి, అబ్జల్యూట్గా. అంటే మేజర్గా మీరు అన్నారు కదా షుగర్ అన్నది ఈ రోజుల్లో అందరికీ కామన్ అండి. అవును, బీపీ కూడా చాలా మట్టుకు కామన్. రైట్. కానీ నిజంగా షుగర్ అన్నది వ్యాధియా కాదు సార్? నేను ఐ కెనాట్ కామెంట్ అండి. ఓకే, అది అదా కాకపోతే లైఫ్ స్టైల్ డిసీజ్, లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది ఇప్పుడు వస్తున్నది. అది ఐ కెనాట్ కామెంట్ యాక్చువల్గా, వీఆర్ సైంటిస్ట్ యాక్చువల్గా. ఓకే, కాబట్టి నేను దాని మీద అయితే నేను అది అది వ్యాధి కాదా అనేది నేనైతే కామెంట్ చేయలేను. దాని మీద పరిశోధన చేస్తాం, అంటే షుగర్ తగ్గించడానికి దానికి మందు, ఒక అది ఎఫికసీ ఏముంది, దానికి సేఫ్టీ ఏముంది అనే దానికి మేము పరిశోధన చేస్తాం. మేజర్ మీరు అన్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము సేఫ్టీయే చూస్తాము, అవును, తర్వాత మిగతాది రైట్, ఆ తర్వాత దాన్ని ప్రివెంట్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. అవునండి. అలాంటి అంటే మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటారు మీరు చేసిన ప్రాజెక్ట్లో కావచ్చు, మీ కెరియర్లో ఎప్పుడైనా ఇది పెద్ద సమస్య అయిపోయింది అని చెప్పి ఎప్పుడైనా మీకు అనిపించిందా? అంటే సమస్య అంటే ఇప్పుడు రీసెర్చ్ అనేది సమస్య అండి. ఓకే, దాన్ని పరిష్కారం కోసం రీసెర్చ్ అనేది ఒక సమస్యను పరిష్కరించడానికి మేము రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేసినప్పుడు మా దగ్గర ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించింది అంటే ఇంతకుముందు చేసే వర్క్ ఉంటుంది. ఓకే, ఇంతకుముందు చేసిన వర్క్ మొత్తం కూడా మేము సెట్ చేసి ఫస్ట్ మేమంతా ప్లాన్ రెడీ చేసుకుంటాం. ఓకే, ఆ ప్లాన్ రెడీ చేసుకున్న తర్వాత యాక్చువల్ వర్క్ వెళ్తాం. ఓకే, దానికంటే ఒక టైం పీరియడ్. అవునండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది యాక్చువల్గా, అండ్ హూ స్వెట్ మోర్ ఇన్ ట్రైనింగ్ దే వోంట్ బ్లీడ్ ఇన్ ద వార్ అనేసి, ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్లో కష్టపడతారో వాళ్ళు యుద్ధంలో అంటే బ్లీడ్ అవ్వరు, వాళ్ళు అంటే గాయపడరు అనేది ఒక సేయింగ్ ఉంది. అలానే ఇక్కడ ఏదైతే రీసెర్చ్ ఎప్పుడైనా సరే రీసెర్చ్ చేసేటప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత యాక్చువల్ ప్రాజెక్ట్ చేస్తారు సార్. మొత్తం అందరూ ఇట్స్ వెరీ అయిపోయిన తర్వాత బెంగళూరు నుండి అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చారా లేకపోతే హైదరాబాద్లో? లేదండి, బెంగళూరులోనే, అంటే మ్యాక్సిమం నా కెరీర్ బెంగళూరులోనే జరిగిందండి. దాని తర్వాత నేను ఒక బయోనీడ్స్ అనే కంపెనీతో వర్క్ చేశాను. బయోనీడ్స్ అంటే యాక్చువల్గా నేను వర్క్ చేసినట్టు కూడా ప్రైవేట్ సెక్టర్, ఎందుకంటే మా ఇండస్ట్రీ అనేది మేము కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే. కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే యాక్చువల్గా థర్డ్ పార్టీ ల్యాబ్. థర్డ్ పార్టీ ల్యాబ్ అంటే ఒక ల్యాబ్ వాళ్ళు మందు తయారు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ల్యాబ్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ల్యాబ్కి ఇచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు. అంటే ఆ ల్యాబ్కి ఏదైతే మేము టెస్ట్ చేస్తామో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, ఓకే మన ఎగ్జాంపుల్ ఎఫ్డిఏ అని మాట్లాడతాం, బిఎస్ఎఫ్డిఏ నుంచి కానీ, ఓకే మాకు ఓఈసిడి ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆ సర్టిఫికేట్స్ మేము తెచ్చుకున్న తర్వాత వీఆర్ క్వాలిఫైడ్ టు టెస్ట్, అవర్ ల్యాబ్ ఈజ్ క్వాలిఫైడ్ టు టెస్ట్. మేము అలా మాలిక్యూల్ టెస్ట్ చేసి మేము రిపోర్ట్ ఇస్తాం. ఓకే, అదే ఆ రిపోర్ట్లో ఏముందని కూడా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓన్లీ థింగ్ ఈజ్ ద రిపోర్ట్ విల్ మన రెగ్యులేటర్స్కి సబ్మిట్ చేయవచ్చు. రెగ్యులేటర్స్ రివ్యూ చేసి ఆ డేటా కరెక్ట్గా ఉంది అంతా ఓకే అనుకున్నప్పుడు ఈవెన్ వాళ్ళు మళ్ళీ మా ల్యాబ్కి మళ్ళీ ఆడిట్ చేస్తారు ఈ స్టడీస్ సరిగా జరిగిందా లేదా, ఓకే ఏమైనా మ్యానిపులేషన్ జరిగిందా, ఈ డేటా కరెక్టా కాదనేసి రెగ్యులేటర్స్ మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతే ఆ డ్రగ్కి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. చాలా లాంగ్ ప్రాసెస్లో చాలా ఉంది. అవునండి, ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ నార్మల్గా బయటికి రావడానికి 13 సంవత్సరాలు పడుతుంది నార్మల్ ఒక మాలిక్యూల్ బయటికి రావడానికి. ఒక 13 years చాలా అంటే ఇట్స్ లాంగెస్ట్ పీరియడ్. ఓకే, అండ్ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఏమైందంటే అది స్క్వీజ్ అయింది. ఓకే, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ సమ్ మాలిక్యూల్స్ ఆర్ కమింగ్. ఎలా అనిపించింది సార్ ఇంత లాంగ్ టర్మ్ వెయిట్ చేసి ఆ పేషెన్సీ ఉండాలి. ఒక పేషెంట్ ఎంత బాగా వెయిట్ చేస్తారో మీరు కూడా రిజల్ట్ రావడానికి అంత పేషెన్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎనీ మాలిక్యూల్ అండి డిపెండ్స్ ఆన్ ది థెరపటిక్ డ్యూరేషన్ అండి. దాన్ని సింగిల్ డోస్తో మొదలుపెట్టి ఒక ఈవెన్ 2-3 years స్టడీస్ కూడా చేసిన సందర్భాలు ఉంటాయండి ఒక్కొక్క మాలిక్యూల్స్కి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఓకే, ఇట్స్ డ్రగ్ డిస్కవరీ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్.
చాలా మంది Yeah. కూడా సైంటిస్ట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. నేను వెళ్ళాను, చాలా టైం పడుతుంది, రికగ్నైజేషన్ ఉండదు, లేదంటే ఇబ్బంది అవుతుంది, ఇన్కమ్ ఉండదు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతుంది. మనం మీరు ఇటు సైడ్ వచ్చిన తర్వాత మీకు రికగ్నైజేషన్ కానీ ఇన్కమ్ సోర్స్ కానీ ఎలా అనిపించింది? అంటే ఇన్కమ్ అంటే సైంటిస్ట్ అనేది మేము అంటే గవర్నమెంట్ కూడా పే చేస్తుంది సైంటిస్ట్లకి. ఇన్కమ్ సోర్స్ అనేది ఇబ్బంది కూడా. మేము అంటే ప్రైవేట్ ఇండస్ట్రీ మేము చూస్ చేసుకునేది ప్రైవేట్ ఇండస్ట్రీ అండి. ఓకే, మనం అంటే ఇనిషియల్గా మేము తక్కువ శాలరీతో స్టార్ట్ చేసి ఉండొచ్చు ప్రైవేట్ ఇండస్ట్రీలో. దెన్ అంచెలంచెలుగా మేము చేసే వర్క్ని బట్టి, మేము ఇచ్చే దాని కంట్రిబ్యూషన్ బట్టి ఎవరి రికగ్నిషన్స్ ఉంటాయండి, రివార్డ్స్ ఉంటాయి, దాంట్లో అవార్డ్స్ ఉంటాయి ప్రైవేట్ ఇండస్ట్రీలో. ఎలా అనిపించే ఒక అవార్డు కానీ ఒక రివార్డ్ కానీ తీసుకున్నప్పుడు మిగతా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే కొలీగ్స్ కానీ మిగతా వాళ్ళ మధ్యలో మీరు ఒక అవార్డు తీసుకుని ఒక పేరు వచ్చినప్పుడు ఎలా రియల్లీ నాకంటే చాలా ప్రౌడ్గా అనిపించిందండి. ఒక సందర్భంలో నేను బైనీడ్స్ కంపెనీ స్టార్ట్ అయిన 1 yearలోనే నాకు ఒక అవార్డు రావడం జరిగింది. దట్ ఈస్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ ఆఫ్ ది కంపెనీ అనేసి ఒక అవార్డు ఇచ్చారండి. రియల్లీ అంటే ఎనీ టైం నాకు ఒక్కడే కదండి, ఎవరైనా సరే ఏ అవార్డు అయినా రికగ్నైజ్ కానీ దే ఫీల్ ప్రౌడ్. మీరు మీ తల్లిదండ్రులకు కానీ ఏం చెప్పారు? అంటే మిమ్మల్ని ఒక ఇంజనీరో లేదంటే సివిల్ సర్వెంటో ఒక డాక్టరో కావాలని చెప్పేసి ఏమైనా లేదండి. అంటే ఎప్పుడు కూడా అంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ పేరెంట్స్. నా పేరెంట్స్ లాంటి పేరెంట్స్ కూడా నేను అంటే చాలా బ్లెస్డ్ అండి. నేను అంటే ఎప్పుడు కూడా వాళ్ళు అపోజ్ చేయలేదు ఏ విషయం. నేను ఏది అవుదాం అనుకున్నానో అదే అవ్వమని చెప్పారు. అంటే ఎస్పెషల్గా మా మదర్ అండి, నా బ్యాక్ సైడ్ ఉండి చాలా చాలా సపోర్ట్ చేసుకుంటూ ఓకే ముందుకెళ్ళాను. ఎఫెక్ట్ అంటే తల్లి మదర్ బాగా ఉందండి, ఉంది తల్లి పాత్ర బాగా. ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ అంటే మీరు ఒక సైంటిస్ట్గా ఉన్నారు, బయో సైంటిస్ట్గా ఉన్నారు, కానీ మీరు ఆల్టర్నేట్గా మీ వృత్తి వేరు, మీరు చేసే ప్రవృత్తి కూడా వేరే డిఫరెంట్గా ఉంది. అసలు ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. అంటే మీరు చేస్తున్నారు ఒక సైంటిస్ట్, కానీ మీరు ఇచ్చే ఫుడ్లో డిఫరెంట్ ఒక ఫుడ్ ఇండస్ట్రీకి కూడా రావాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? నేను యాక్చువల్ 2019లో ఇండస్ట్రీ బయటకు వచ్చేసాను. ఓకే, 2019 ఇండస్ట్రీ బయటకు వచ్చేసి నా ఓన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసుకున్నాను. నాకున్న రెగ్యులేటరీ నాలెడ్జ్ ప్రకారం ఓకే, నాకున్న క్లయింట్ బేస్ని బట్టి, దట్ ఈస్ మెడ్విన్ బయో సొల్యూషన్స్ అనే కంపెనీ ఉందండి నాకు. ఒక కంపెనీలో వచ్చేసి మేము ఏదైతే మా ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళ ఒక డ్రగ్స్ టెస్టింగ్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడికల్ డివైస్ టెస్టింగ్ కానీ, వాళ్ళకంటే సపోర్ట్ ఏ విధమైన సపోర్ట్ కావాలో అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటామండి. సపోర్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ తీసుకోండి, వాళ్ళకి ఏమేమి టెస్ట్లు అవసరం అవుతాయి, ఎంతవరకు అవసరం ఉంటుంది, అవన్నీ కూడా మేము వాళ్ళకి సహాయం కన్సల్టెన్సీకి అందిస్తాం. యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్కి మీరు ఫుడ్ బిజినెస్లోకి ఎందుకు వచ్చారంటే, ఆ బిజినెస్లో ఉంటూనే ఫుడ్ ఈజ్ నాట్ ఎ కోర్ బిజినెస్ అండి నాకు. యాక్చువల్గా మై కోర్ ఈజ్ ఆల్వేస్ రీసెర్చ్, మై ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద రీసెర్చ్. ఓకే, ఐ వాంట్ బి వెరీ యూనిక్ అండ్ ఐడెంటిఫైడ్ పర్సన్ ఇన్ ది రీసెర్చ్ ఫీల్డ్ అండి. దాంతోపాటు ఏంటంటే నేను ఎప్పటి నుంచో కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫుడ్ని ఫాలో చేసామండి. ఓకే, అంటే నార్మల్ ఫుడ్ అంటే ఇట్స్ ఏదో బ్యాడ్ అని కాదండి, అంటే నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఓకే, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేయడం. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? అంటే ఎప్పటి నుంచో ఉందండి నాకు. చిన్ననాటి నుండే ఉందా లేకపోతే మీరు అంటే నా ఓన్గా సెటిల్ అయిన దగ్గర నుంచి, చిన్ననాటి నుంచి. అంటే బికాస్ ఒక బిగ్ ఫ్యామిలీలో నాకంటే ఒక యూనిక్ ఫుడ్ కావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రిపేర్ చేయడం, నా కోసం ప్రిపేర్ చేయడం కష్టం అండి. కాకపోతే ఎప్పుడైతే నేను ఓన్గా సెటిల్ అయ్యానో అప్పటి నుంచి కూడా నా ఓన్ వే ఆఫ్ లైఫ్ స్టైల్, ఓన్ వే ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకు సార్ ఆ ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే బాడీ రైట్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఏది క్వశ్చన్ అడిగారు, ఆలోచన అంటే చిన్నప్పటి నుంచి కూడా యూనిక్ థాట్ అండి యాక్చువల్లీ. అంటే నా హెల్త్ కాన్షియస్ నేను. ఓకే, ఐ వాంట్ టు మెయింటైన్ మై హెల్త్. దాని నుంచి వచ్చిన ఆలోచనే ఇట్స్ డిఫరెంట్ ఫుడ్ ఫాలో అవ్వాలి. ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. అంటే చాలా మంది కూడా ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లిక్విడ్ ఫుడ్ అంటే చాలా తక్కువ, ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ మనకి ఎక్కువ పదార్థాలు ఉంటేనే తీసుకుంటారు, దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎస్పెషల్గా హైదరాబాద్ అంటే బిర్యానీ అంటే ఎవరైనా లొట్టలేసుకొని తినాల్సిందే. కానీ దానికి డిఫరెంట్గా మీరు కేవలం లిక్విడ్ ఫుడ్ను మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? లిక్విడ్ ఫుడ్ ఒకటే కాదండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ మా కాన్సెప్ట్ వచ్చేసి, మా బ్రాండ్ నేమ్ వచ్చేసి ప్రెస్ అండ్ స్పిన్ అండి. ప్రెస్ అండ్ స్పిన్ ట్యాగ్లైన్ వచ్చేసి హెల్తీ డ్రింక్స్ అండ్ ఫుడ్స్. ఓకే, రెండు ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, ఫుడ్స్ ఉన్నాయి. ఓకే, ఏదైతే నేను యాక్చువల్గా ఎప్పుడైతే నేను సెర్చ్ చేస్తున్నానో ఏంటి మనకి అంటే మ్యాక్సిమం హెల్త్ ఇచ్చే ఫుడ్ ఏంటి, ఈజీగా మన బాడీలో అబ్జర్వ్ అయ్యే ఫుడ్ ఏంటి. ఓకే, మార్నింగ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం ఎక్కువ హెవీగా ఫిజికల్ వర్క్ లేదండి మనకి. ఓకే, కాబట్టి ఏంటంటే మనం ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే ఓకే మనం అంతా యాక్టివ్గా ఉంటాం. కాబట్టి ఆ లైట్ ఫుడ్ తీసుకోవడానికి నేను
అలవాటు చేసుకున్నాం ఏంటంటే జ్యూసెస్, సలాడ్స్, ఓకే, ఇలాంటివన్నీ యాక్చువల్లీ శాండ్విచెస్ అంటే ఇవి ఎక్కువ నాకంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే బిర్యానీ ఇష్టం లేదని కాదు, నో వన్ విల్ బి అగెన్స్ట్ హైదరాబాద్ బిర్యానీ, ఇట్ ఈస్ ద వరల్డ్ ఫేమస్ బిర్యానీ. ఐ లైక్ బిర్యానీ బట్ వీల్ టేక్ వెరీ లిమిటెడ్ అండి. That's how we started Press and Spin Healthy Foods Private Limited. Okay, and under Press and Spin, we provide the cold pressed juices. And cold pressed juices ante normal juices ki cold pressed juices ki different ఏంటంటే నార్మల్ జ్యూసెస్ వచ్చేసి దే మీకు చిన్న పీస్ ఆఫ్ ఫ్రూట్ ని దాంట్లో వేసి దాంట్లో షుగర్, మిల్క్, ఐస్, దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ మిక్స్ చేసి ఓకే వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసి మీకు సాధారణంగా మిక్సీలో వేసినప్పుడు హీట్ వస్తుంది. ఆ హీట్ వల్ల దానిలో ఉన్న మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు చనిపోయే అవకాశం మేబీ అండి. మీరు కోల్డ్ ప్రెస్ అని చెప్పేసి అంటున్నారు, ఎస్పెషల్గా కోల్డ్ ప్రెస్ అంటున్నారు. సో కోల్డ్ ప్రెస్ అంటే దాంట్లో కోల్డ్ ప్రాసెస్ ఏమి ఉండదండి. యాక్చువల్గా అయితే ఫ్రూట్స్ మనం అంటే డిఫరెంట్గా సపరేట్గా ఐస్ యాడ్ చేయము కూలింగ్ కోసం. ఏదైతే ఫ్రూట్ని మనం ఫ్రిడ్జ్లో తీస్తామో అదే కూలింగ్ సరిపోతుంది. ఆ మిషన్ ఏంటంటే ఇట్స్ అ స్లో జ్యూసింగ్ ప్రాసెస్ అండి. ఓకే, ఆ మిషన్ మనం ప్రెస్ అండ్ స్పిన్ అని మేము ఎందుకంటున్నామంటే ఆ ఫ్రూట్ని ప్రెస్ చేస్తే అది స్పిన్ అయ్యి దాంట్లో న్యాచురల్ ఫార్మింగ్ జ్యూస్ వస్తుంది. ఓకే, అందుకోసం మేము ప్రెస్ అండ్ స్పిన్ అనే బ్రాండ్ నేమ్ యూజ్ చేస్తున్నాం. ప్రెస్ అండ్ స్పిన్లో ఎన్ అంటే న్యాచురల్ అండి. ఓకే, అగైన్ స్పిన్లో ఎస్పిఐ ఎన్ఏ కదా, స్పిన్ అంటే హెచ్ ఎందుకు వచ్చిందంటే హెచ్ ఈజ్ నథింగ్ అంటే హెల్త్. ఓకే, న్యాచురల్గా హెల్త్, న్యాచురల్లీ హెల్తీ, అందుకోసం అని చెప్పేసి ఆ పేరు పెట్టాం. ప్రెస్ అండ్ స్పిన్ అనేది మేము ఆ నేమ్ చూస్ చేసుకోవడానికి మేజర్ రీజనే అది. ప్రెస్ అంటే మామూలుగా మిక్సీ అంటేనే వేరే ఉంటుంది, మిక్సీలో దట్ ఈస్ డిఫరెంట్ అండి. ప్రెస్ అంటే ఓన్లీ ఇట్లా ప్రెస్ చేయడమే, లేదంటే దాంట్లో ఇట్స్ డిఫరెంట్ జ్యూసర్స్ ఉంటాయండి. ఇట్స్ కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్స్, ఆ జ్యూసర్సే సపరేట్. ఓకే, అవి కొంచెం కాస్ట్లీ సైడ్ ఉంటాయి యాక్చువల్గా. అంటే స్లోగా జ్యూసింగ్ ప్రాసెస్లోంచి మనకి జ్యూస్ తీయడం జరుగుతుంది. ఎంత టైం పడుతుంది సార్ ఏదైనా ఒక ఫ్రూట్ని ఇన్స్టెన్స్ మీకు 2 minutesలో యూ విల్ గెట్ ద జ్యూస్. వితిన్ 2 minutes, వితిన్ 2-3 minutes యూ విల్ గెట్ ద జ్యూస్. ఓకే, అంటే హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కానీ ఇటువంటి ప్రాసెస్ ఎక్కడైనా ఉందా? ఇదే మీరు ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు? ఉందండి, అంటే ప్రాసెస్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, అంటే మేము యూనిక్ వేలో తీసుకొచ్చాం, కానీ ఇంట్రొడ్యూస్ అయినాయి ఇంతకుముందు ఆల్రెడీ. అంటే ఇట్స్ ఇన్ వెరీ నేటివ్ స్టేజ్, అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇండస్ట్రీ అనేది. ఇప్పుడు ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ యాక్చువల్గా. కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇమ్యూనిటీకి సంబంధించి చాలా మంది కూడా కాన్సన్ట్రేషన్ చేశారు, దానివల్ల ఎక్కువ జ్యూసెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ తినడానికి. మీరు దాంట్లో అదే భాగమా లేకపోతే ఇంకా ఏమైనా? మెయిన్ అదే భాగం అండి యాక్చువల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మా దగ్గర ఇప్పుడు నేను కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అన్నాను కదా. కోల్డ్ ప్రెస్ జ్యూసెస్లో వచ్చేసి ఇప్పుడు జ్యూస్ అంటే యాపిల్ జ్యూస్ ఒకటే ఉండదు, యాపిల్ ఉంటుంది, డిఫరెంట్ జ్యూసెస్ ఉంటాయి. దాంతోపాటు మా దగ్గర ఏంటంటే ఫ్యూజన్ జ్యూసెస్ ఉంటాయి. ఫ్యూజన్ జ్యూస్ అంటే ఇప్పుడు యాపిల్తో పాటే డిఫరెంట్ ఐటమ్స్ మిక్స్ చేస్తాం. ఫ్లేవర్స్ ఎప్పుడు యాడ్ చేయము, నేను కెమికల్స్ యూజ్ చేయం, ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్గా న్యాచురల్ ఫ్లేవర్స్ ఏది యూజ్ చేయమని దాంట్లో. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ కంప్లీట్లీ. ఓకే, వీ వోంట్ యాడ్ షుగర్, వీ వోంట్ యాడ్ ఐస్. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్లీ ప్రిపేర్డ్ అండ్ సర్వ్డ్ ఫ్రెష్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అవర్ మెయిన్ కాన్సెప్ట్. డిఫరెంట్ వేరియేషన్స్, చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నార్మల్ కోల్డ్ ప్రెస్ తీసుకుంటే ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. దాంతోపాటు మా దగ్గర ఏంటంటే ఫ్యూజన్ జ్యూసెస్ అంటాం. ఓకే, అంటే వెజిటేబుల్స్ ప్లస్ ఫ్రూట్స్ని మిక్స్ చేసి కూడా మా దగ్గర జ్యూసెస్ ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? మీరు ఫ్యూజన్ జ్యూసెస్ వల్ల హెల్త్కి ఎలా అబ్జర్వ్ అవుతాయి, ఎలాంటి మినరల్స్, విటమిన్స్ అందుతాయి? సాధారణంగా మనం ఫుడ్ తింటున్నాం కానీ దానిలో కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఈ ఫ్యూజన్ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూస్ అంటేనే ఇది హోమోజనైజ్డ్ ఫామ్లో ఉంటుందండి. హోమోజనైజ్డ్ అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. హోమోజనైజ్డ్ ఫామ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, మీరు అన్నట్టు ఫ్యూజన్ జ్యూసెస్ వల్ల యూజెస్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్లో న్యూట్రిషన్ ఒకటే వస్తుంది. ఓకే, అంటే ఫ్యూజన్ జ్యూసెస్లో యాపిల్, ఇప్పుడు సెలరీ అనేసి ఒక ఎగ్జాటిక్ వెజిటేబుల్ ఉంది, లీఫీ వెజిటేబుల్. సెలరీని మిక్స్ చేస్తాం, దాంతోపాటు జింజర్ మిక్స్ చేస్తాం, లెమన్ మిక్స్ చేస్తాం. అంటే హోల్సమ్ న్యూట్రిషన్ ఇన్ ది సింగ్ 1 glass. ఓకే, that is the main concept of the even fusion juices. And fusion juices will give the great health benefit than the natural single fruit juice. It will bring complete nutrition for whole day. ఎగ్జాంపుల్ మనం ఏంటంటే మనం ఒక మన ఆహారం ఫుల్ ప్లేట్ మనం అంటే కంప్లీట్గా న్యూట్రిషన్ కావాలంటే మనం వెజిటేబుల్ తీసుకోవాలి, ఫ్రూట్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, ఫ్యాట్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయండి. ఓకే,
కాబట్టి దాంట్లో ఏంటంటే అండ్ వీ విల్ మేక్ షూర్ దట్ వన్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్మోస్ట్ టేకెన్ కేర్. యా, అంటే 100% Right. ఫుడ్ అంటే ఇది తీసుకోవచ్చు అని చెప్పడానికి. రైట్ అండి. యా, ఓకే, ఎప్పుడు వచ్చింది సార్ ఈ థాట్? ఎప్పుడు వచ్చింది మీకు ఓన్లీ ఫ్రూట్స్ జ్యూస్తో పాటు ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయాలని ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? అదే నేను మీతో ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు ఇంట్రెస్ట్ అండి. అంటే ఇది ఒక ఈవెన్ ఫుడ్ రీసెర్చ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్గా. అలానే చేస్తూనే అంటే ఇప్పుడు నాకు కోవిడ్లో లాస్ట్లో చాలామంది ఇమ్యూనిటీ గురించి మాట్లాడము, హెల్త్ గురించి మాట్లాడము. అండ్ ఐ థాట్ పీపుల్ ఆల్సో ఇట్స్ అ రైట్ టైమ్ టు గివ్ ది న్యూట్రిషియస్ అండ్ హెల్తీ ఫుడ్. ఓకే, దట్ విల్ హెల్ప్ పీపుల్ టు మెయింటైన్ దర్ ఇమ్యూనిటీ అనే థాట్ వచ్చింది నాకు. ఓకే, అంటే ఎప్పుడైతే మనం ఈ ఫస్ట్ వేవ్ అయిపోయి మనం సెట్ అవుతున్నాము, మన అంటే కోవిడ్ వెళ్ళిపోయింది, ఓకే కొన్ని రోజుల్లో ఎవ్రీథింగ్ నార్మల్ అనే టైంలో దెన్ మన వైకాంటి స్టార్ట్ అనేసి మనం లాస్ట్ ఇయర్ అరౌండ్ ఆగస్ట్లో అనుకున్నామండి. ఓకే, అండ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కోవిడ్, మళ్ళీ రిలీఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో అనుకున్నాం. అక్టోబర్లో జస్ట్ ఓకే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనేసి స్టార్టెడ్ దిస్ ఎవ్రీథింగ్. ఎలా ఉంది సార్ రెస్పాన్స్? ఎలా ఉంది కస్టమర్ సాటిస్ఫాక్షన్? ఎలా ఉంది అసలు డిమాండ్ ఎలా ఉంది, సప్లై డిమాండ్? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ సో గుడ్ అండి, బికాస్ ఎవ్రీ కస్టమర్ visited our store and had our food, they are given a very good feedback. Okay, and response wise still okay, అంటే ఇప్పుడు బిర్యానీకి ఉన్న క్రేజ్ అయితే ఇటువంటి హెల్దీ ఫుడ్స్కి వస్తుందని అనుకోను. కాకపోతే అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ కేటగిరీ ఆఫ్ ది కస్టమర్స్ అండ్ హూ ఈజ్ అ హెల్త్ కాన్షియస్, హూ వాంట్ టు మెయింటైన్ దేర్ హెల్త్, ఓకే, అండ్ ఫిట్నెస్, ఎవ్రీథింగ్ దే విల్ కమ్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది. మీరంటే ఎప్పుడైనా నా ఫ్యాట్ ఎక్సెస్ అయింది, లేదంటే నేను ఇలా ఉండాలి, ఈ ఫ్రూట్ తినాలి, లేదంటే ఇలాంటి న్యూట్రిషన్ కావాలి, ఇలాంటి జ్యూస్ ఉంటేనే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? మెనీ టైమ్స్ అండి. యాక్చువల్గా నేను ఎప్పుడైతే అంటే ఐ ఆల్వేస్ చెక్ మై వెయిట్. ఓకే, మేబీ లిటిల్ ఫ్యాట్ ఉండొచ్చు నేను, బట్ ఐ విల్ ఫాలో సమ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఐ డూ సమ్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళాం కాబట్టి I do the cardio exercises using the treadmill, okay, then followed by the citrus based juices and green juices. Okay, the green juices ఏంటంటే it has its own capacity to detoxify our body. ఇలా నన్ను అంటే చేంజ్ చేసుకుంటాను, ఇమీడియట్గా నేను చేంజ్ చేసుకుంటాను. ఎప్పుడైతే ఐ ఫీల్ సమ్ వాట్ నేను ఫ్యాటీగా నీరసం అనిపిస్తుంది నాకు, అంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ గెటింగ్ లిటిల్ ఫ్యాట్ అండ్ ఐ చేంజ్ మై ఫుడ్ అకార్డింగ్లీ. అంటే అప్పుడు ఈ ఫ్రూట్ తీసుకోవాలి, లేదంటే జ్యూస్ తాగాలి అని చెప్పేసి అని ఆలోచన అప్పుడు వస్తుంది. ఆలోచన కాదండి, అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ నౌ ఫర్ మీ. ఓకే, ముందుగానే ఫిక్స్ చేసి పెట్టిన ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అండి. అంటే ఎగ్జాంపుల్ ఐ ఫాలో సైన్స్ దిస్ వన్ అండి. అంటే ఈవెన్ సమ్ టైమ్స్ స్ట్రిక్ట్ ఫాస్టింగ్ కూడా ఫాలో చేస్తాను. ఎప్పుడైతే అంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఆర్ నౌ ప్రూవెన్ టు గివ్ ది లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. ఓకే, ఆ ఫాస్టింగ్ కూడా ఫాలో చేస్తాను కంప్లీట్గా. ఆ రోజు వీ విల్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ మార్నింగ్ except fruits and fruit juices. అలాగే ఫాలో స్టిక్ రెజిమెంట్స్. ఓకే, అలాంటి అప్పుడు ఎలా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటుంది? ఎనర్జీ అంటే దానికి తగ్గట్టుగానే మేము డేని ప్లాన్ చేసుకుంటాం. ఏదైతే మేము ఫాస్టింగ్ అనుకుంటున్నామో ఆ రోజు దాని మీద అంటే బుక్స్ చదవడం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం, అంటే ఇంట్లోనే ఉండి పిల్లలతో ఆడుకోవడం, అంటే హెవీ ఫిజికల్ వర్క్ కాకుండా బయటకు వెళ్ళడం అలాంటివి పెట్టుకోకుండా ఆ రోజు వరకు దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటాం. ఫాస్టింగ్ ఉన్నాం. నట్స్కి సంబంధించి ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఉన్నావా, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే స్టిల్ ద రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. అంటే రీసెర్చ్ అంటే ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ ల్యాబ్స్ ఆర్ వీ డోంట్ హ్యావ్ బిగ్ R&D, ఎవ్రీథింగ్. వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ ఇన్ హోమ్ ఆల్సో అండి. ఏదైతే మా స్టోర్లో ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా మా ఇంట్లో ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్త వాటిని రీసెర్చ్ చేస్తుంటాం. దాన్ని వీ ట్రై టు యాడ్ ఇన్ ది దిస్ వన్. నట్స్కి వచ్చేసరికి ఇప్పుడున్న హెల్తీ అంటే వీ యూజ్ ఆల్ ద డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాము. ఈవెన్ ఫ్లాక్ సీడ్స్ అండ్ నుంచి చియా సీడ్స్, ఈవెన్ ఓట్స్ అండి. ఓట్స్ కూడా అంటే నార్మల్ ఓట్స్ యూజ్ చేయమేము, రోల్డ్ ఓట్స్ యూజ్ చేస్తాము. రోల్డ్ ఓట్స్ ఆర్ ఇది డిఫరెంట్. రోల్డ్ ఓట్స్ అది న్యాచురల్ అండి. ఇప్పుడు నార్మల్ ఏదైతే మనం ఇప్పుడు ఈ షాప్లో వేరే ఇట్స్ లైక్ ఏ స్మాల్ థింగ్స్ యాక్చువల్లీ. రోల్డ్ ఓట్స్ హ్యాస్ అ మోర్ న్యూట్రిషన్ దెన్ నార్మల్ ఓట్స్ యాక్చువల్లీ. ఓకే, అవి కూడా షాప్లో దొరుకుతాయి లేదా బయట మీరే రెడీ చేస్తుంటారా? మేము తీసుకుంటామండి, అంటే కమర్షియల్ అవైలబుల్ పర్చేజ్ చేస్తాం మేము. అంటే వీల్ ఆల్వేస్ బై ఫ్రమ్ ది బెస్ట్ సోర్సెస్ విచ్ ఈజ్ అగైన్ సర్టిఫైడ్ ఆఫ్ ది కెమికల్ ఫ్రీ. ఓకే, ఇవన్నీ కూడా ఈవెన్ హనీ
హనీ తీసుకుంటే ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల హనీ దొరుకుతున్నాయండి మనకి. ఓకే, బట్ వీ యూజ్ అ వైల్డ్ హనీ బికాజ్ వైల్డ్ హనీ వైల్డ్ హనీ అంటే వైల్డ్ హనీలో యాక్చువల్గా న్యాచురల్ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయండి. ఆ పోలెన్ గ్రెయిన్స్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఓకే, అండ్ దట్ ఈస్ హౌ వి యూజ్ ద వైల్డ్. చాలా మందికి అవేర్నెస్ ఉండదు కదా సార్, ఇది ఖచ్చితంగా లోకల్ మేడ్ లేదంటే మీరు అనుక వైల్డ్ది అక్కడ అని చెప్పేసి ఇలా గుర్తించడానికి కూడా చాలా అంటే సమస్యలు వస్తుంది. రైట్ అండి, మీరు అన్నది రైట్. అవేర్నెస్ ఎక్కడ కూడా లేదు. నేను కూడా చాలాసార్లు అడిగాను ఏంటంటే ఇది అక్కడి నుంచి తీసుకొచ్చామని, బట్ యూజ్ చేసేటప్పుడు తెలుస్తుంది అది గట్టి పడిపోవడం లేకపోతే దాంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ లేకపోవడం. అంటే కొన్ని సర్టెన్ టెస్ట్లు ఉన్నాయండి మనకి, అంటే సైన్సే అవసరం లేదు, మన పెద్దవాళ్ళు మనకి కొన్ని నేర్పించారు. ఓకే, దాని నుంచే మనం తెలుసుకోవచ్చు ఇది అంటే ప్యూర్ హనీనా కాదా అనేసి. అండ్ ఇప్పటికీ అడల్ట్రేషన్ జరిగే చోట జరుగుతుంది, కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, జెన్యున్ కంపెనీస్ ఉన్నాయి, దే ఫాలో అండ్ దే మేడ్ ద సర్టిఫికేట్లు అవైలబుల్ ఆన్ దేర్ వెబ్సైట్. ఓకే, అంటే యుఎస్ఎఫ్డిఏ ఆల్వేస్ ఇట్స్ ట్రస్టెడ్ రెగ్యులేటరీ, వాళ్ళ సర్టిఫికేషన్ సోర్సెస్ నుంచి we can procure the things. అంటే మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్లలో మేజర్గా మీరు ఎక్కువ ఇష్టపడేది ఏంటి? ఫ్రూట్ జ్యూస్లో జనాలు కూడా చాలా ఇష్టపడతారు, మీకేంటి? నాకు ఈవినింగ్ లైట్ అనే ఒక ఫ్యూజన్ జ్యూస్ ఉందండి, అది నాకు చాలా ఇష్టం. దాంతోపాటు వీ హ్యావ్ ది చికెన్ సీజర్ సలాడ్. ఓకే, దట్ ఈస్ ద సిగ్నేచర్ డిష్ వాట్ వీఆర్ హ్యావింగ్. దాంట్లో ఏమవుతుందంటే యాక్చువల్గా చికెన్ని మేము డిఫరెంట్ హెర్బ్స్ యూజ్ చేసి వితౌట్ ఆయిల్ గ్రిల్ చేస్తాం. ఓకే, నో ఆయిల్ ఉంటుంది. గ్రిల్ చేసిన తర్వాత దాంట్లో డిఫరెంట్ సాస్ ఉంటుంది, సలాడ్ సీజర్ సాస్ అని ఉంటుంది. సీజర్ సలాడ్ సాస్ని లెట్యూస్ అనే లీఫీ వెజిటేబుల్, ఇట్స్ రియలీ ఇట్స్ హెల్తీ, ఇట్స్ కంటైన్ లాట్ ఆఫ్ వాటర్. వెజిటేబుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ కంటైన్ లాట్ ఆఫ్ వాటర్. చికెన్ ఇట్స్ కాల్డ్ ఎగ్జాటిక్ అంటే నో ఇట్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఓకే, బిఫోర్ ముందు ఉండేది కదా, ఇప్పుడు ఇట్స్ అవైలబుల్. లెట్యూస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెట్యూసెస్ ఆర్ దేర్, ఐస్బర్గ్ లెట్యూస్ అని, రోమైన్ లెట్యూస్ అని, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెట్యూస్ ఆర్ అవైలబుల్. మేము యూజ్ చేసి ఐస్బర్గ్ యూజ్ చేస్తాం, రోమైన్ యూజ్ చేస్తాం, అన్నీ యూజ్ చేస్తాం. టేస్ట్ ఏమైనా తేడా ఉంటుందా? లైట్గా తేడా ఉంటుందండి, అంతే. ఇట్స్ మేజర్ డిఫరెన్స్ యూ విల్ నాట్ ఫైండ్ దట్ యాక్చువల్లీ. అంటే మీరు ఎక్కువ ఓకే ఈ రెండు ఎక్కువ యూజ్ చేస్తాం. దాంతోపాటు స్మూతీస్ ఉంటాయండి. యాక్చువల్గా మెయిన్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఐ ప్రిఫర్ స్మూతీస్. Smoothies is actually commonly, and it gives it's a pack of all the nutrients. Okay. I can say it's a pack of all the nutrients. Okay, అంటే ఏంటంటే దాంట్లో ఒక ఫ్రూట్ ఉంటుంది, ఒక ఓట్స్ ఉంటాయి, కార్డ్ యోగట్ ఉంటుంది, ఓకే, ఈవెన్ హనీ ఉంటుంది. there are different things is mixed in, will make a smoothie. Okay, you can drink it and you can eat, you can enjoy in the morning, it will give the complete energy required for you. That's what for me. మిడ్ డే మీల్స్ ఎలా ఉంటుంది మీ దగ్గర? ఏమైనా మిడ్ డే మీల్స్ సంబంధించి ఏమైనా ఉన్నాయా? మిడ్ డే మీల్స్ అంటే చేయడానికి ఇది కావాలి అది కావాలి అంటారు, బట్ ఫ్రూట్స్లో మీరు ఇచ్చే డైట్కి సంబంధించి కావచ్చు, మార్నింగ్ అయితే స్మూతీలో మీరు ఒకటి చెప్పారు, మిడ్ డేలో ఏం తీసుకుంటారు, ఈవినింగ్లో ఏం తీసుకుంటే బాగుంటుంది? మిడ్ డే వచ్చేసి మిడ్ డే కూడా అలాంటి వెరీ లైట్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ శాండ్విచెస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, శాండ్విచెస్, ఈవెన్ పాస్తా, అంటే పాస్తాలో కూడా డిఫరెంట్ టైప్స్, ఈ డురం వీట్తో తయారవుతుంది పాస్తా కూడా. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ వెన్ యూజ్ ది గుడ్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్, బెల్ పెప్పర్స్ కానీ అవి యూజ్ చేసినప్పుడు మనకి అది ఇట్ యూస్ లైట్ ఫుడ్. వీ సజెస్ట్ ఈవెన్ లైట్ ఫుడ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. అంటే ఈవెన్ అవర్ శాండ్విచెస్ ఆల్సో మేడ్ ఆఫ్ హోల్ వీట్ బ్రెడ్ యాక్చువల్లీ. దట్స్ ఆల్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. అంటే ఒక్కసారి మనం అంటే నేను యాక్చువల్గా ఈవెన్ ఐ డోంట్ ఫీల్ హంగ్రీ వెన్ ఐ టేక్ ద స్మూతీ టిల్ ఈవినింగ్. అంటే ఏదో తీసుకోవాలి ఆఫ్టర్నూన్ లైట్గా మన స్టమక్ని సాటిస్ఫై చేయడానికి, స్టమక్లో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూస్ న్యూట్రలైజ్ చేయడానికి తీసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటాం తప్ప టిల్ ఈవినింగ్ యూజువల్లీ వీ కెన్ స్టే. నైట్ డిన్నర్ ఏముంటుంది? నైట్ డిన్నర్ ఇస్ వెరీ లైట్ ఫుడ్, ఏదర్ chapati, some days chapati, some steamed vegetables, like this only will. మామూలుగా మనం బాయిల్ చేస్తుంటే ఏ ఫ్రూట్లో కానీ లేదంటే ఏ ఫుడ్లో కానీ ఉన్న విటమిన్స్ కావచ్చు, మినరల్ కావచ్చు, అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. అటువంటిప్పుడు మనము దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకుంటే బాగుంటుంది? అంటే వంట విధానంలో ఉన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదండి. అంటే నాకు తెలిసినంత వరకు మన ఇండియన్ కుకింగ్ ఈజ్ వెరీ
and great cooking and the methods, ingredients, spices, everything మన పెద్దలు మనకి ఇచ్చారండి. అది ఫాలో చేస్తే సరిపోతుంది. అంటే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన కుకింగ్ అయినా సరే అంటే 100% ఏదో డిగ్రేడ్ అవ్వదండి. ఏది చేసినా దాంట్లో ఎంత ఉండాలో అంత ఉంటుంది, ఎంత వెళ్ళిపోవాలో అంత వెళ్ళిపోతుంది. 100% మనకు కావాలంటే 100% కావాలంటే రా తీసుకోవాలండి. మళ్ళీ రా తీసుకున్నప్పుడు అగైన్ మనకి పెస్టిసైడ్స్ అని ఇవని అవన్నీ మనకి యాక్చువల్లీ ఈ ఇయర్స్ ఉన్నాయి. మళ్ళీ రా ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ ఆర్గానిక్ వెళ్ళాలి. మళ్ళీ ఆర్గానిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సైంటిస్ట్గా సరే బయో సైంటిస్ట్గా మీరు ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? అంటే మీరు చెప్పే ఫుడ్ ఉంది, మీరు ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు అంటే జనాల్లోకి వస్తున్నారు, సమాజానికి కూడా ఒక హెల్త్ ఇవ్వాలి అని చెప్పేసి కాన్సెన్స్తో వచ్చారు. ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? ఇండియా అంటే డయాబెటిక్ హబ్బు, ఒక రాజధానిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే అనిపించిందని అంటే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇండియా తీసుకుంటే మన ఇండియాలో డిఫరెంట్ ఏరియాస్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ కల్చర్ అండి. ఓకే, నార్త్ సైడ్ తీసుకుంటే కనుక దే వోంట్ టేక్ మోర్ స్పైసీ. నేను 1 month ముంబైలో ఉన్నాను ఒకసారి ట్రైనింగ్. అంటే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు రోటీ తింటారు, అంటే వాళ్ళు దాల్ తింటారు. ఓకే, అంటే కానీ స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు. అంటే మేబీ వాళ్ళ వాతావరణానికి వాళ్ళ ఏరియాకి తగ్గట్టు వాళ్ళ అదొక డిజైన్ చేయబడింది ఆ ఫుడ్. ఓకే, మన ఎగ్జాంపుల్ అంటే మన ఏరియాకు అంటే వచ్చేసరికి ఏంటంటే వీ డోంట్ హ్యావ్ మచ్ కంట్రోల్ అండ్ అవర్ దిస్ వన్. ఓకే, అంటే దిస్ ఈస్ వెరీ పిటీ టు సే యాక్చువల్గా. ఓకే, అది ఆ కంట్రోల్ అనేది ఐ థింక్ నౌ పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్ ఆఫ్ దిస్ వన్ హెల్తీ. ఐ కెనాట్ సజెస్ట్ ఈ ఫుడ్ తీసుకోండి, ఈ ఫుడ్ తీసుకోవద్దని చెప్పను. యూ నో ఎవ్రీథింగ్. ఓకే, యూ ఆస్క్ యువర్ సెల్ఫ్. అంటే మీరు నేను అనేది ఎందుకంటే మీరు ఇలా డిఫరెంట్ ఫుడ్ను సమాజానికి ఇస్తున్నారు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, లేదంటే ఎనర్జీ ఉంటుంది, ఇలా న్యూట్రియన్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ పీపుల్కి సంబంధించి ఇలా చేస్తే ఇంకో ఫుడ్ ఒకటి తయారు చేయాలని ఎప్పుడైనా అనిపించిందండి? అలా ఏం అనిపించలేదండి. కాకపోతే నా ఒకటి సజెషన్ ఏంటంటే మన వారం అంటే వారంలో 7 రోజులు ఉన్నాయండి. శుక్రవారం శనివారం వచ్చేసరికి అంటే సారీ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాంట్ టు గో టు ది అవుట్ సైడ్ అండ్ హ్యావ్ సమ్ గుడ్ బిర్యానీ కానీ ఇది కానీ తినాలనుకుంటారు. అలానే నా సజెషన్ ఏంటంటే ఎంజాయ్ ఆల్ 6 days అండి. 1 day యూ కీప్ ఇట్ ఫర్ మెయింటైనింగ్ యువర్ హెల్త్. ఓకే, ఆ ఒక్కరోజు అంటే మీరు ఫాస్టింగ్ ఉంటారా కంప్లీట్గా, లేకపోతే మీరు వెజిటేబుల్స్ మీద డిపెండ్ అవుతారా, ఓన్లీ జ్యూసెస్ తీసుకుని డీటాక్స్లో అవుతారా అనేది అట్లీస్ట్ అంటే వారంలో ఒక్కరోజు మీరు మీ హెల్త్ కోసం మీరు కేటాయించుకోండి. దిస్ ఈజ్ వాట్ మై సజెషన్. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు మీ ప్రాజెక్ట్ని 3 స్టాల్స్కి పర్ అవుట్లెట్లో ఓపెన్ చేశారు. ఇంకా ఏమైనా చేయాలని ఉందా? ఇప్పుడు కరెంట్గా నాకన్నట్టు నేను మా ఒక ఫస్ట్ స్టాల్ హైటెక్ సిటీలో ఓపెన్ చేసామండి. తర్వాత ఒకటి సుచిత్ర క్రాస్ రోడ్స్లో మెట్రో లోపల ఉంటుంది యాక్చువల్గా. ఇంకోటి మా హోమ్ టౌన్ మిర్యాలగూడలో ఉంది. ఓకే, ఆ 3 స్టోర్లు ఉన్నాయి కరెంట్గా. యాక్చువల్గా ఇప్పుడు ఎవరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఒక విజన్తో స్టార్ట్ చేస్తారండి. నాకు అంటే మాకు హైదరాబాద్ మొత్తం ఎక్స్పాండ్ చేయాలని ఉంది, కానీ ఇట్స్ రిక్వైర్డ్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మేము కూడా రైట్ ఇన్వెస్టర్ల కోసం చూస్తున్నామండి. ఎవరైనా కనుక మాతో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటే కనుక వీఆర్ రెడీ టు ఎక్స్పాండ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఓకే, బట్ రెడీ టు ఎక్స్పాండ్ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఏపీ అండ్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే ప్రెస్ చేసేటప్పుడు మీ ఎక్విప్మెంట్స్ ఉండేవి సార్, మిషన్కి తేడా ఉంటుందా, లేకపోతే దాంట్లో మిక్సీలు డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా? అది మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుందా, లేకపోతే మీరు బయట నుండి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు? నౌ ఇట్స్ ఇన్ అవైలబుల్ ఇన్ ఇండియా అండి మోస్ట్ ఆఫ్ ది మిషన్స్. కాకపోతే కొన్ని ఏంటంటే మా అంటే ఉన్న వాటినే మేము ఫ్యాబ్రికేటర్స్తో మాట్లాడి మాకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా చేయించుకున్నాం మిషన్స్. ఫస్ట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? స్టార్టింగ్ మీరు స్టార్ట్ ఈ విధంగా నేను స్టార్ట్ చేస్తున్నాను డిఫరెంట్గా అనుకున్నప్పుడు. నేను ఇండస్ట్రీకి కొత్త అండి యాక్చువల్గా. నాకు ఇండస్ట్రీ మీద అంత అనుభవం లేదు నాకు. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఇక్కడ దీనికి కావాల్సిన మాస్టర్ ఎక్కడ దొరుకుతారు? ఓకే, ఇదొకటి నాకు పెద్ద సంశయం. కానీ విత్ గాడ్ బ్లెస్సింగ్స్ వీ గాట్ వెరీ గుడ్ మాస్టర్స్. దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ అండ్ దే ఆర్ డెలివరింగ్ ది వెరీ గుడ్ ఫుడ్ టు అవర్ కస్టమర్స్ అండ్ అదొకటి. నెక్స్ట్ కన్జ్యూమబుల్స్. ఓకే, కన్జ్యూమబుల్స్ వచ్చేసరికి డిస్పోజబుల్స్, బాక్సెస్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఇవన్నీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయి హైదరాబాద్లో, నాకు ఎటువంటి అవగాహన లేదండి. ఓకే, అన్నీ చాలా అంటే ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ వల్ల ఓకే అంటే అందరూ చెప్పేది
అంటే మాకు యాక్చువల్లీ నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు, మేము ఇద్దరు ఉన్నామండి. అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఆల్సో సపోర్టింగ్ మీ. నాతో పాటు యాక్చువల్గా ఫనీ తుమ్మల అనేసి ఒక పార్ట్నర్ ఉన్నాడు. ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఫర్ ఈచ్ అండ్ every aspect, and we are together moving to make this brand successful, okay, by giving the healthy food to our customers. మిల్లెట్స్ తో కూడా ఏమన్నా డిఫరెంట్ గా చేసే అవకాశం ఏమైనా ఆలోచన ఉందా? ఉన్నాయండి, ఆలోచన అయితే ఉంది, చేసే ఆలోచన ఉంది. కొన్ని ఉన్నాయి. తర్వాత ఇంతవరకు మేము ఇట్ టేక్ సమ్ టైం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద టుమారో. లాక్డౌన్ హ్యాపెన్ అవుతుందా, మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వీఆర్ నాట్ షూర్ ఆన్ దట్. కోవిడ్కి ఏమన్నా రెమెడీ ఏమన్నా మీ దగ్గర ఇలాంటి ఫుడ్ ద్వారా ఇచ్చే అవకాశం లేదండి? అది కసనో దేర్ ఇస్ నో రెమెడీ. ఓకే, ఒకటే కోవిడ్ అనేది ఇట్స్ వైరస్ అనేది అందరికి తెలుసు. ఈస్ ఫాస్ట్లీ స్ప్రెడ్డింగ్ ఎయిదర్ నోస్ టు నోస్ అయ్యి కొంతమంది ఎయిర్లో స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. కానీ వీ హ్యావ్ టు టేక్ అవర్ ప్రికాషన్స్ అండి. ఓకే, కోవిడ్ని ఎదుర్కోవడానికి కావాల్సింది ఒకటి, నిన్న ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు, కొంతమంది చాలామంది సైంటిస్ట్ చెప్పినట్టు ధైర్యంగా ఉండండి. నాకేదో ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవి కూడా మెన్షన్ చేశారు, నాకేదో అయిపోతుందని భయం కానీ ఏమీ అవ్వదు అనేసి ఒక ఇది కానీ ఇవి పెట్టుకోకుండా మీరు నమ్మకంతో మీరు ఏదైతే సేఫ్టీని, ఓకే, సేఫ్టీ, స్టే సేఫ్, ఓకే, స్టే హెల్దీ అన్నట్టు మీరు సేఫ్టీగా ఉండండి. మాస్క్ వేసుకోండి బయటకు వెళ్ళినప్పుడు, ఓకే, అండ్ శానిటైజర్ వాడండి, ఓకే, తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి. యూ సేఫ్ అండ్ కీప్ అదర్ సేఫ్. మీ ప్రాజెక్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? మా నెంబర్ అవైలబుల్ ఉందండి ఆల్రెడీ. ఓకే, ఎవ్రీథింగ్ నెంబర్స్ ఆర్ అవైలబుల్. ఓకే, మై నెంబర్ ఈజ్ 9121018769 అండి. ఓకే, దే కెన్ కాల్ మీ డైరెక్ట్లీ అండ్ దే కెన్ విజిట్ అవర్ స్టోర్స్ ఆల్సో. ట్రైనింగ్ ఏమైనా ఇస్తారు సార్ వాళ్ళకి? వి గివ్ కంప్లీట్ ట్రైనింగ్ టు ది మాస్టర్స్ అండి యాక్చువల్గా. ఓకే, మాస్టర్ మీరే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్? డిపెండ్స్ అండి, ఎదర్వైజ్ వీఆర్ ఓకే విత్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీరు ఒక బయో సైంటిస్ట్ అయ్యి ఉండి కూడా జనాలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఏదంటే ఈ రోజుల్లో అంటే మనం తినే ఫుడ్లో యాక్చువల్గా కార్బోహైడ్రేట్సే ఉంటున్నాయి తప్ప ఎక్కడ కూడా మినరల్స్, విటమిన్స్ ఎక్కడ కూడా లేవు. కానీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అంటున్నారు. అది కావాలంటే, ఆ ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా ఈ స్టోర్స్ మీరు దర్శించండి, చూడండి, ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే లిక్విడ్ కాబట్టి ఎంత తొందరగా బాడీకి అబ్జర్వ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా హైలో ఉంటాయి. దీని ద్వారా హెల్త్ను కూడా మీరు కాపాడుకున్న వారైతారు. నిజంగా ఇంకా స్టోర్స్ కూడా ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే సార్ని, శ్రీధర్ గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా మరిన్ని వివరాలు మీకు ఇస్తారు. ఇది ఈనాటి సక్సెస్ స్టోరీ. ఓవర్ టు స్టూడియో.